నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే బాలా గారు, గత 4-5 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి అనుకోండి, రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి ఒక ఉత్సుకత అనుకోవచ్చు, ఉత్సాహంగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆయన ఎక్కడున్నారు అనేది తెలియట్లేదు. సో ఆ రోజు రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి ముందు హైడ్రామా నడిచినప్పుడు నాకు మీ ఫేస్ కనిపించింది శాటిలైట్ ఛానల్స్ లో. అన్ని ఛానల్స్ లోనూ మీరే వకాలతా పుచ్చుకుని మాట్లాడారు కాబట్టి సో మీడియాకి ఎక్కడో దొరకట్లేదు, అక్కడక్కడ ఒక వీడియోస్ పెడుతున్నారు. మొన్న ఒక ఏదో ఇంటర్వ్యూలో కనిపించారు తప్పితే ఆయన ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియదు. యాజ్ ఏ లాయర్ గా మీరేమన్నా హింట్ ఇస్తారేమో అని. చెప్తారని నేను అనను, హింట్ ఇస్తారేమో అని. ఎవరికి కనిపించాలి? ఎవరైతే ఆయన్ని చూడాలని కోరుకుంటున్నారో వాళ్ళకి. ఆల్రెడీ టీవీలో కనిపిస్తున్నారు కదా ఆయన, వీడియోస్ వస్తున్నాయి, టీవీలో కనిపిస్తున్నారు, ఇంకేం కనిపించాలి? ఇప్పుడు మీరు అడ్వకేట్ కదా, అంటే ఎవరికి కనిపించాలి అంటే మిమ్మల్ని వచ్చి కలవాలన్నా? ఎవరైతే ఆయన కోరుకుంటున్నారో ఆయనని చూడాలి అని సపోజ్ వాళ్ళకి కనబడాలి. ఇప్పుడు సపోజ్ ఆయనని ఎవరు కలవాలనుకుంటున్నారు, ఆయన వెళ్ళి కలవాలన్నా? అక్కర్లేదు. పోనీ ఒక కామన్ మ్యాన్ సీఎంని కలవాలనుకుంటున్నాడు, సీఎం వచ్చి కలుస్తాడా? ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరో ఎక్కడో కూర్చొని కలవాలి నేను అనుకుంటున్నా కాబట్టి నాకు కనిపించట్లేదు అంటే అసలు హూ ఆర్ యూ? ఓకే, ఆయన వర్క్స్ ఆయనకు ఉంటాయి, ఆయన బిజీ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు నేను కలవాలనుకున్నాను అనుకోండి, దట్స్ వాట్ మీ ఫ్రెండా? అదే చెప్తా, ఇది నేను కలవాలనుకున్నాను అనుకోండి, పర్సనల్ గా మీరు ఇచ్చే సమాధానాలు నాకు సరిపోతాయి. కానీ ఏదైతే ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయో దానికి సంబంధించి నోటీసులు జారీ చేసిన తర్వాత ఎక్కడో దూరం నుంచి, ఆంధ్ర నుంచి వచ్చారు పోలీసులు. ఎవరు రమ్మన్నారు? నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు స్పందించకపోతే వస్తారు కదా. మళ్ళీ రీప్లై నోటీస్ పంపించడం అంటే స్పందించడం, అది తెలుసా మీకు? మరి అయినా సరే ఎందుకు వచ్చారంటారు? వాళ్ళని అడగండి. ఫోన్ చేసి వెబ్సైట్ ఉంటుంది, ఏపీ పోలీస్ వెబ్సైట్ ఉంటుంది, ఓపెన్ చేసి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి, కన్సర్న్ డిఎస్పీకి, కన్సర్న్ ఎస్పీకి ఫోన్ చేసి, లేదంటే కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి, లేదంటే సీఎంకి డైరెక్ట్గా ఫోన్ చేసి, సార్ మీ డిపార్ట్మెంట్లో ఇట్లా పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అది మీ అండర్లోనే ఉంటుంది, వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ తెలంగాణకి అని చెప్పేసి అడగండి ఫోన్ చేసి. ఇప్పుడు ఆంధ్ర నుండి పోలీసులు తెలంగాణకి రావచ్చా? రాకూడదు, పాస్పోర్ట్ లేకుండా రాకూడదు. పాస్పోర్ట్ అంటే మన జనాలకి ఇచ్చే పాస్పోర్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పాస్పోర్ట్ ఆర్ మెమో అంటారు దాన్ని. అంటే ఇట్స్ పర్మిషన్, గ్రాంటింగ్ ఆఫ్ పర్మిషన్ టు గో అవుట్ సైడ్. ఆ పర్మిషన్ ఉంటేనే రావాలి. ఆ పర్మిషన్ లేకుండా ఎవరెవరైతే వేరే స్టేట్లలో తిరిగి వచ్చి ఉంటారో అది ఇల్లీగల్. ఓకే, సపోజ్ ఇప్పుడు అలా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏమి వారెంట్ లేకుండా, ఏం నోటీస్ లేకుండా, ఏమి ఇది లేకుండా, మీరు వాళ్ళ మీద ట్రెస్పాస్ కేసు పెట్టచ్చు. అవును, వేయచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఆంధ్ర పోలీసులు చెబుతున్న దాని ప్రకారం మేము ముందుగానే నోటీసులు ఇచ్చాము. మీరు నోటీసులు ఇచ్చాక మేము రిప్లై నోటీస్ ఇచ్చాము. ఎట్లా ఇచ్చారు మీరు? వాట్సాప్ లో ఇవ్వచ్చు, స్పీడ్ పోస్ట్ పంపించాము, వాట్సాప్ లో ఇచ్చాము, స్పీడ్ పోస్ట్ పంపించాము. ఈ రెండే ఇస్తారు. లేదంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చి ఫోటో తీసుకున్న వాళ్ళని వాళ్ళు అలానే ఇచ్చినట్టున్నారుగా, అది వాళ్ళ ఇష్టం అండి. మాకు లా ప్రకారంగా ఉన్న మోడ్స్ ఏవైతే ఉన్నాయో, 1 పర్సనల్ గా ఇవ్వచ్చు, 2 వాళ్ళ ఇంటికి అఫెక్ట్ చేయొచ్చు, 3 ఇప్పుడు వైర్ ట్రాన్స్ఫర్ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, 4 స్పీడ్ పోస్ట్ పంపించవచ్చు. ఓకే, లేదంటే ఇంకోటి ఆల్టర్నేట్ సర్వీస్ అంటారు దీన్ని, సబ్స్టిట్యూట్ సర్వీస్. పేపర్లో కూడా వేయచ్చు. సబ్స్టిట్యూట్ సర్వీస్ అంటారు. పేపర్లో వేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదే అన్ని రకాల పని చేయదు, సమ్ కండిషన్స్ దాంట్లో మాత్రం వేయడానికి ఉంటుంది. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి స్పీడ్ పోస్ట్ ఎనఫ్, దాంట్లో పేపర్లో వేయడానికి ఉండదు. అదే ఒక ఇండివిజువల్ పర్సన్ అడ్రస్ తెలియలేదు అనుకోండి, అప్పుడు సబ్స్టిట్యూట్ సర్వీస్ కింద పేపర్లో పబ్లిష్ చేయడానికి ఉంటుంది. కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తెలియకుండా ఉండేది కాదుగా, కాబట్టి స్పీడ్ పోస్ట్ ఎనఫ్, వైర్ ట్రాన్స్ఫర్ ఎనఫ్, అది ఈమెయిల్, వాట్సాప్, ఆర్ పర్సనల్ ఏదైనా సరిపోతుంది. సో ఒకసారి నాకు ఆ ప్రాసెస్ ఏం జరిగింది, ఎందుకంటే లీగల్ గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మీరు అన్నట్టుగా నా ఫ్రెండ్ ఏం కాదు, రైట్? సో చాలా మందికి అభిమానం ఉన్నట్టు ఆయన సినిమాలు చూసి చాలా బాగా తీశారు అన్న ఉద్దేశం తప్పితే రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఫ్రెండ్ కాదు, మా చుట్టము కాదు, నాకేం పర్సనల్ గా కూడా తెలియదు. కానీ అందరిలోనూ ఉత్సుకత ఒకటి ఉంటుంది కదా, పోలీసుల వరకు వస్తే ఈయన తప్పించుకు తిరుగుతున్నారు అనేది ఒకటి ఉంది. కాబట్టి దాని గురించి ఒక చిన్న క్లారిటీగా అడుగుతున్నాను. చెప్పండి, జనాలకి, మీకు, రాజకీయ నాయకుల మీద, మినిస్టర్ల మీద, వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి. ప్రజల యొక్క బ్లడ్ను దోచేసి, బ్లడ్ని సక్ చేసి వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు మొత్తం ట్యాక్సులు కట్టకుండా చాలా ఎగరగొట్టేసి ఈరోజు ఎంజాయ్ చేస్తున్న చాలా మంది మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద త్వరగా చేయమని చెప్పేసి ఉచ్చకత ప్రజలకు అది ఎందుకు లేదు? బికాజ్ వాళ్ళ డబ్బులే కదా అవి, ప్రజల డబ్బులు కదా, ప్రజల డబ్బులే వాళ్ళు తింటున్నారు.
మరి ప్రజల డబ్బులు వాళ్ళు తింటున్నప్పుడు అలాంటి దాని మీద ఉచ్చకత కదా ఉండాలి ప్రజలకి. అది మీరు కదా మాట్లాడాలి యాజ్ ఎ లాయర్ గా. నేను ఎందుకు ఇప్పుడు పబ్లిక్ గా ఇప్పుడు నేను యాంకర్ విషయం కూడా పక్కన పెట్టేస్తే పబ్లిక్ గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్ళి పబ్లిక్ కి మీకు మీ భవిష్యత్తు మీద మీ బతుకు మీద మిమ్మల్ని తంతుంటే కొడుతుంటే మీకు లేదు, నేను ఎందుకు మాట్లాడతాను? మీకు ఏదో పనికిమాల ఇష్యూస్ మీద మీకు కావాలనా? మాకెందుకు లేదని మీరు ఎట్లా చెప్తారు? మరి ఉన్నప్పుడు ఎక్కడ మీరు పోరాడారు, ఎక్కడ మీరు మాట్లాడారు, ఎక్కడ మీరు అంత ఉచ్చకత చూపించారు అలాంటి ఇష్యూస్ మీద? ఎక్కడ చూపించారు? నథింగ్. ఇప్పుడు నేను ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి మాట్లాడినా, ఒకవేళ నేను ఒక్కదాన్ని ఏదైనా చేసినా ప్రజలకి దాని రిజల్ట్ మన సొసైటీలో ఎలా ఉంటుంది అన్న విషయం మీకు కూడా తెలుసు. అంటే మీరేంటి పనికిమాల పనులకి టైం పాస్ దానికి ప్రజలు మాత్రం యాక్ట్ అవుతారు. పోలీసులు వచ్చి, నేను రామ్ గోపాల్ వర్మ గారు ఏం మాట్లాడితే ఇది మాట్లాడట్లేదు, ఓకే? పోలీసులు వచ్చి ఒక హైడ్రామా నడిచినప్పుడు దానికున్న లీగల్ ఏంటి, రావచ్చా రాకూడదా, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కదా. ప్రజలు అది తెలుసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఒకటి, ఎవరికైనా 2 టైప్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతాయి. యాక్చువల్గా క్రైమ్స్ అనేది ఎలా ఉంటుందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాలి. చెప్పండి. ఒకటి స్టేట్ క్రైమ్స్ ఉంటాయి, ప్రైవేట్ క్రైమ్స్ ఉంటాయి. అంటే స్టేట్ క్రైమ్స్ అంటే ఈ హ్యూమన్కి సంబంధించినవి క్రైమ్స్ ఏమైనా జరిగినప్పుడు, అంటే దాడులు, కొట్టేయడం, లేకపోతే మనిషిని చంపేయడం, లేకపోతే ఇంకోటి ఎకనామిక్ సంబంధించినవి, ఇట్లాంటివన్నీ స్టేట్ క్రైమ్స్ కింద తీసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న క్రైమ్స్ ఏంటంటే ప్రైవేట్ క్రైమ్స్. అంటే నేను మిమ్మల్ని తిట్టాను, లేదు నేను మిమ్మల్ని దుర్భాషలాడాను, లేదు ఇప్పుడు సోషల్ మీడియా, ఇట్లాంటి రకరకాల ఇవన్నీ ప్రైవేట్ క్రైమ్స్. ప్రైవేట్ క్రైమ్స్లో ఎవరు విక్టిమ్ అవుతారు? ఎవరినైతే అన్నారో వాళ్ళు విక్టిమ్స్. కంప్లైంట్ ఎవరు పెట్టాలి? వాళ్ళే పెట్టాలి కదా. ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి, సపోజ్ నన్ను ఎవరో ఏదో అనుకుంటున్నారు, నేను అతను చూసుకుంటాం అది. ఇప్పుడు నాకు అది అఫెండ్ అయిందా లేదా అని చెప్పేసి అని ఎవరు డిసైడ్ చేయాలి? నేను డిసైడ్ చేయాలి, అవునా? నేను డిసైడ్ చేయకుండా మీరు విన్నారని చెప్పేసి మీరు పోయి కంప్లైంట్ పెడితే, ఇప్పుడు మేమిద్దరం కాంప్రమైజ్ అయ్యాం అనుకోండి, మీరేమవుతారు అప్పుడు? కంప్లైంట్ ఏమైంది? ఫాల్స్ కంప్లైంట్ అయితే. ఫాల్స్ కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద మళ్ళీ తిరిగి కేసు పెడతారు, తెలుసా మీకు? అలా కూడా కేసు పెట్టచ్చు. సో ఇప్పుడు ముందు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీస్ వాళ్ళు ప్రైమరీగా చూసుకోవాల్సింది ఏంటి, నిజంగా వీళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయా, అంటే ఈయనకి ఎఫెక్టడా కాదా, ఈయన అన్నాడా లేదా అనేది చూసుకోవాలి. అది చూసుకోకుండా ఎఫ్ఐఆర్ కడితే ఏమవుతుంది? ఇలానే ఉంటాయి. సో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, హీనియస్ క్రైమ్స్ కాకుండా మిగతా ఏ క్రైమ్స్ అయినా కూడా, అంటే హీనియస్ క్రైమ్స్ లేకపోతే ఎకనామికల్ అఫెన్సెస్ ఇలాంటి క్రైమ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి కాగ్నిజబుల్ తీసుకుంటారు కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని రీజనింగ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు వీళ్ళు పారిపోతారనో, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయరనో, లేకపోతే కాంటాక్ట్ లేకుండా పోతారనో, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారనో, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగిస్తారనో, లేకపోతే విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి స్కోప్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఇలాంటి ఇప్పుడు సోషల్ మీడియా క్రైమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అరెస్ట్ నాట్ నెససరీ. ఎందుకు అంటే దీని ఎవిడెన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది అంటున్నారు మీరు. ఒక పోస్ట్ పెట్టారంటున్నారు, పెట్టామా లేదా, అసలు నిజంగా అది మా అకౌంట్ నుంచే వచ్చిందా, లేకపోతే ఎవరైనా అట్లాంటి ఫేక్ ఒక అకౌంట్ దాన్ని క్రియేట్ చేసి పోస్ట్ అనేది చూపించి ప్రింట్ తీసుకొని పోయి పోలీసు వాళ్ళ దగ్గర పెట్టారు, ఇవన్నీ మ్యాటర్స్. అది ఎప్పుడు తర్వాత తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో. కానీ బేసిక్గా ఉందని చెప్పేసి మీరు ఎఫ్ఐఆర్ అయితే కట్టేశారుగా. సో ఇప్పుడు అవన్నీ మనకు తెలియనప్పుడు, ఆన్లైన్లో ఉందని చెప్పినప్పుడు, ఒక కంప్లైంట్ మీకు ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు నోటీస్ మనకు పంపించారు, మనం ఏం చేయాలి? యాజ్ ఎ లా బైండింగ్ సిటిజన్గా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి ఫస్ట్, అవునా? ఏదర్ వెళ్ళైనా ఇవ్వచ్చు. అయితే ప్రాబ్లం ఏమైపోయిందంటే, కన్వెన్షనల్ ప్రాక్టీస్ అంటే సాంప్రదాయబద్ధంగా, అంటే ఒక గొర్రె దూకిందంటే మొత్తం అన్ని గొర్రెలు దూకుతాయి, ఒక షీప్ దూకిందంటే షీప్ దూకిందంటే అన్ని దూకుతాయి, అట్లా అయిపోయింది. అందుకే అందరు ఏమనుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నువ్వు లొంగిపోవడం ఏంటి, పోలీస్ స్టేషన్కి వెయిట్ వెళ్ళడం ఏంటి, అసలు క్రైమ్ ఏంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కు ప్రజలకు ఉంది. ఈ ప్రజలు అది తెలుసుకోకుండా ఏదో మాయలో పడిపోయేసి నువ్వు సరెండర్ అవ్వలేదు, నువ్వు ఇది చేయలేదు, అసలు బుర్ర పెట్టి ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాబ్లమ్స్ మీకు వస్తే మీ పరిస్థితులు ఏంటి అంటే, మీ రోజువారీ లైఫ్ పోయినట్టే, మీ ఆర్టికల్ 21 వైలేట్ అయిపోయినట్టే. అంటే మీ బతుకు భవిష్యత్తు ఏం అక్కర్లా, ఎవరో కేసు పెట్టేశారో, అసలు నిజమైన కేసు అబద్ధం కేసు కూడా ఏమి మీరు ఆన్సర్ చేయనక్కర్లేదు, మీరు వెళ్ళిపోవాలి. మీ పిల్లలు ఏమవ్వాలి, మీ భవిష్యత్తు ఏమవ్వాలి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవ్వాలి, వాళ్ళ యొక్క సంపాదన ఏమవ్వాలి, ఇల్లు ఎలా గడవాలి, ఇవన్నీ చూసుకోరా. ఓకే, మీరు అన్నట్టు హీనియస్ క్రైమ్స్ ఏవైతే కొన్ని చాలా హీనియస్ క్రైమ్స్ ఉంటాయో వాటిలో తప్పనిసరిగా చేయాలి కూడా, చేయకూడదని ఎవరు చెప్పరు. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి కేసుల్లో కాదు. వెయిట్ ఒక నిమిషం ఆగండి. అయితే దీంట్లో నోటీస్ మాకు వచ్చిన తర్వాత, నాకే కదా ఎవరికైనా కూడా, ఎవరికి నోటీస్ వచ్చినా 41A నోటీస్ కానీ 35(3) నోటీస్ కానీ వస్తే మీరు దానికి సంబంధించి ఒకటి వెళ్ళైనా ఆన్సర్ చెప్పచ్చు,
దాంట్లో రాసి ఉంటారు కాబట్టి ప్రెజెన్స్ అవ్వమని. లేదు అంటే మీరు వాళ్ళకి లెటర్ అయినా పంపించవచ్చు, దానికి సంబంధించిన రీజనింగ్స్ అన్నీ రాసుకొని. మీరు పంపించే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే మీరు ఇచ్చే రీప్లై ఏదంటే ఉంటుందో ఆ రీప్లైకి తగ్గట్టు మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. మీరు కమ్యూనికేషన్ జరిగేంత వరకు వెరీ వెల్ ఫైన్. మీరు మేము యాక్సెప్ట్ చేయము, మీ లెటర్ యాక్సెప్ట్ చేయమనేది కూడా పంపించాలి. పంపించి సంవత్సరం టైంలో నీ నీడ్ ఉంది, దీనివల్ల మేము మిమ్మల్ని అడుగుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పచ్చు. దాని తర్వాత కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు మళ్ళీ దాని మీద, రైట్? పోలీస్ వాళ్ళు నీకు నోటీస్ ఇచ్చేసాము, నువ్వు రాలేదు కాబట్టి నేను వచ్చేసాను పట్టుకుపోయాను, నేను అరెస్ట్ చేస్తాను చేయడానికి లేదు అట్లా. ఓకే, నోటీస్ వన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు అరెస్ట్ చేయాలి అంటే మన తెలంగాణ హైకోర్టులో జస్టిస్ లలిత కుమార్ గారు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. 41A నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోకుండా మళ్ళీ అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసాం. మరి పర్మిషన్ లేనప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి పోలీసులు ఎలా వచ్చారు? ఇల్లీగల్. ఎవడు అడుగుతాడు? మమ్మల్ని ఎవడు అడిగేది? మరి అక్కడ హైడ్రామా చేశారు కదా పోలీసులు. అవునండి, వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? మా ఇష్టం, మేమేమని చేస్తాం. దిస్ ఇస్ ఆంధ్ర, దట్ ఈస్ ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడానికి, అంటే ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళకి కూడా ఏమైనా పర్మిషన్స్ ఉండాలా? తెలంగాణ నుంచి వీళ్ళు ఏమైనా పర్మిషన్స్ తెచ్చుకోవాలా? ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఒక పోలీస్ వాళ్ళు వెళ్తున్నారు ఏదైనా కేసు గురించి అంటే వాళ్ళకి ఇంటర్నల్గా మెమో ఆర్ పాస్పోర్ట్ అని ఒకటి ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ బార్డర్ దాటగానే ఆ బార్డర్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ మెమో ఆర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో వీళ్ళు వెళ్తున్నారో ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క ఈ మెమోని సబ్మిట్ చేసి వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయింది అనుకోండి, మోర్ దెన్ 7 years అఫెన్స్ అనుకోండి, అలాంటి అఫెన్స్తో వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటారు అనుకోండి, ఇమీడియట్గా ఆ పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు. చేసి ఆ పోలీస్ ఎక్కడైతే అరెస్ట్ చేశారో, ఏ ప్లేస్ అయితే అరెస్ట్ చేశారో ఆ జ్యూరిస్డిక్షన్, ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కోర్టులో ముందు ప్రొడ్యూస్ చేయాలి వితిన్ 24 hours. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ వారెంట్ కింద అక్కడికి తీసుకెళ్ళాలి. వీళ్ళు డైరెక్ట్గా నాకు దొరికాడు, నేను ఎత్తుకుపోతాను 24 hours కదా, పక్క రాష్ట్రమే కదా, 2-3-4 గంటల్లో నేను వెళ్ళిపోతానంటే కుదరదు. అలా తీసుకెళ్తే కిడ్నాప్ అవుతుంది, వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టచ్చు. ఓకే, పోలీసులైనా సరే. ఎస్, పోలీసులైనా సరే. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మేబీ నువ్వు ఎవరికి కోర్టులో చేసి ఉండొచ్చు, కానీ నీ అరెస్ట్ అనేది ఇల్లీగల్. అరెస్ట్ మేనర్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్, ద వే ఆఫ్ అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్. ఓకే, దెన్ వాళ్ళని ఏమంటారు? అట్లా ఇల్లీగల్గా అరెస్ట్ చేసిన వాళ్ళని, ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోతే, కస్టడీలో తీసుకెళ్ళిపోతే, ఎవరైనా ఒక వ్యక్తిని మనం పట్టుకొని తీసుకెళ్తే ఏమంటారు? ఇప్పుడు మరి ఆంధ్ర పోలీసులు ఎంత డ్రామా చేసినప్పుడు అందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే కదా రెస్పాండ్ అవుతారు. కంప్లైంట్ చేయకుండా ఎందుకు అవుతారు? ఓకే, మరి మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? వాళ్ళు లోపలికి రాలేగా. ఓకే, పోలీస్ వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో పాపం వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి వచ్చారు, రెస్పెక్ట్. మనం కూడా పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ లా బైడింగ్ సిటిజన్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బయటే ఉన్నారు, లోపలికైతే రాలేదు. కాబట్టి నేను కూడా అడిగాను వాళ్ళని, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్, కానీ ఓన్లీ రమ్మన్నారు అంతవరకే అన్నారు. ఓకే, వెరీ వెల్, మంచిది. వాళ్ళు మాకు ప్రాపర్ గానే సమాధానం చెప్పారు, మేము కూడా వాళ్ళకి ఓకే అండి అన్నాం. సో అలాంటప్పుడు వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకుంటాం? సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఉంది, ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనుకుంది, మనం మాట్లాడొచ్చు. బట్ ప్రతిదానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి రాజ్యాంగంలో. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అది నేను ఎలా అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నాకు నచ్చలేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు మీ మాటో మీ హావభావాలో నాకు నచ్చలే, నా దగ్గర కొన్ని సోర్సెస్ ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మీలా ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నాకు నచ్చినట్టుగా ఒక 10 మందికి మిమ్మల్ని నెగిటివ్ షేడ్ లో చూపిస్తూ నా భావాన్ని వ్యక్తీకరిస్తున్నాను. ఒక మాట. రెండొకటి ఏదైనా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలోకి సంబంధించి మనం 2 జోనర్స్ కింద కూడా మనం మాట్లాడాలి. ఇంతకు ముందు నుంచి కూడా నేను అదే స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాను. కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడారు, సమయం సందర్భం లేకుండా, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా బూతులు ఈ మాట మరలా చెప్తున్నాను, బూతులతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ జోనర్ని టచ్ చేయట్లేదు. బట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు లాంటి, అంటే ఒక ఇన్స్పైర్ అయ్యి అంటే సొసైటీలో ఏం జరుగుతుంది ఇన్స్పైర్ అయ్యి మాట్లాడిన వాళ్ళు కావచ్చు. నేను ఈ జోనర్ గురించి మాట్లాడుతున్నాను. లిమిట్స్ క్రాస్ చేసి అయితే మాట్లాడలేదు, అంటే బూతులు మాట్లాడలేదు, వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పారు. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర సోర్సెస్ ఉన్నాయి కాబట్టి సినిమాలు తీశారు. బట్ వీళ్ళు తీయడం వల్ల మీరైతే బాధపడ్డారు, అరే నన్ను ఎందుకు ఇట్లా రాంగ్ గా మీరు అన్నదానికి. ఫస్ట్ మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏం ఆన్సర్ చేయరా? నేను బాధపడితే కంప్లైంట్ ఎవరు చేయాలి? మీరు. నేను కానీ, నా రక్త సంబీకులు కానీ, లేకపోతే నా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, నా డొమెస్టిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు చేయాలి. అవునా? ఎవరో ఎక్సో వైయో జెడ్ఓ చేస్తే కంప్లైంట్ అయిద్దా? పాయింట్ నెంబర్ 1. ఓకే,
ఇంకొకటి ఫేస్బుక్ అనేది ఎవరిది? నా ఫేస్బుక్ అకౌంట్లో నేను ఒకటి పోస్ట్ చేసుకున్నా. ఎవరి కోసం పోస్ట్ చేసుకుంటా? నేను, నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ చూడడానికి మాత్రమే. అంటే నా ఫ్రెండ్ అకౌంట్లో ఎవరు ఉంటారో వాళ్ళ కోసం. అంటే ఇదేంటి? దట్ ఈస్ మై ప్రైవేట్ ప్లేస్. ఇట్స్ మై ప్రైవేట్ ప్లేస్. నా ప్రైవేట్ ప్లేస్లోకి ఎవరో ఎక్స్ అనే వ్యక్తి నా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్లోకి వచ్చి చూసి అది అఫెండ్ అని ఎలా అనుకుంటాడు? ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెట్టాలి నేను. నా ఫేస్బుక్లోకి నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళొచ్చు, నా ట్విట్టర్లోకి నువ్వు ఎలా పర్మిషన్ లేకుండా వచ్చు? లోపలికి రావక్కర్లేదు, బయటకే కనిపిస్తున్నారు కదా మీరు. కనిపించడం ఇన్ ద సెన్స్ అదే నువ్వు చూడడమే నువ్వు తప్పు అంటున్నా నేను. ఓ, ఎందుకంటే మీరు అదే స్టాండ్ తీసుకున్నారు. నేను సినిమాలు చూడండి లేకపోతే లేదు అన్నట్టు నువ్వు నా ఫాలోవర్ అయి ఉండాలి. మీరు పబ్లిక్ లోకి వదిలేసి. పబ్లిక్ లోకి వదలలేదండి. నా ట్విట్టర్ దాంట్లో నేను పెట్టుకున్నప్పుడు నా ఫాలోవర్స్ వరకు అది నేను ఇచ్చేది ఎవరికి? ఫాలోవర్స్ కి. చూసే వ్యక్తి ఫస్ట్ ఫాలోవర్ అయి ఉండాలి. నా అకౌంట్ కి ఫాలోవర్ అయి ఉంటే ఎస్ ఫాలోవర్ అయిన వాడు ఓన్లీ ఫాలోవర్స్ కి మాత్రమే కనిపించేలాగా ఆప్షన్ పెట్టుకోవచ్చు. అదే ట్విట్టర్ వాళ్ళని అడగండి. అయితే మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు ఏదో తీసుకోండి మరి, మీకు ఇబ్బంది అవుతున్నప్పుడు. మాకేం సంబంధం? అది ఇండియాలో అందరికీ కదా, అందరికి ఉన్న ప్రాబ్లం. మరి అప్పుడు అందరూ చూస్తారు కదా. మరి అందరు చూడాలనుకుంటే అది మీరు చూడకూడదు. నా ట్విట్టర్లో కూడా నువ్వే లాస్తావు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదో పని చేసుకుంటున్నారండి, కిటికీ ఓపెన్ చేసి పెట్టారు మీరు, అది మీ స్వేచ్ఛ. పక్కింట్లో వాడు ఎవడో చూశారు, చూసి దాన్ని ఇది చేశారు, తప్పెవడిది అప్పుడు? పక్కింటి వాడిదేగా. ఎందుకు? అది మీ ఇల్లు, మీ స్వేచ్ఛ. అలానే నా అకౌంట్ నా స్వేచ్ఛ. నా అకౌంట్లో నేను పెట్టుకునేది. నా ఫాలోవర్స్ అయితే ఓకే, వెరీ వెల్. వాళ్ళు ఏదో ఇబ్బంది పడినారంటే వెరీ వెల్, బాగుంటుంది. ఫాలోవర్ కాని వ్యక్తి ఎవరెవరో ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని నేను ఎలా బాధ్యత అవుతాను? హౌ కమ్ ఐ లయబుల్? అసలు అది చేశారా లేదో కూడా తెలియదు. ఇంకా ఆయన అకౌంట్లో అయితే అలాంటి పోస్టే లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు వచ్చే డౌట్, ఇది వాళ్ళు క్రియేట్ చేసి పోస్టు తయారు చేసి పెట్టిందని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే దాని హైఫర్ లింక్ మాకు తెలియదు ఇప్పుడు దాకా. అసలు ఎవరు పెట్టారో కూడా తెలియదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం లేవు. మేము అందుకే ఆ డీటెయిల్స్ కూడా అడిగాం. ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే మేము తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆన్సర్ చేస్తాము, ముందు ఇవ్వండి అని చెప్పేసాను. మరి ఇప్పుడు దాకా ఏం సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఫేస్బుక్లో మీరు అన్నారు బూతులు లేకపోతే ఇంకోటో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఇప్పుడు లాంగ్వేజ్, గుడ్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ అనేది ఎవరు డిఫైన్ చేయాలి? ఎవరు డిఫైన్ చేశారు? ఎక్కడుంది చెప్పండి. లేదు, ఇంతకుముందు మన ఇద్దరం కూడా దీని గురించి మాట్లాడాము. ప్రాంతాల వారీగా అది మారిపోతుంది. అలాంటప్పుడు కాకపోతే ఇక్కడ అదే నేను చెప్తాను, ఇది మనము లీగాలిటీలోనూ ఇట్లా కాదు, కొన్ని వర్డ్స్ ఉంటాయి, అది ఎక్కడ మాట్లాడినా బూత్. ఇప్పుడు మనం మాట్లాడమన్నారంటే నాకు తెలియదు అవి. నేను ఒక విషయం చెప్తాను చూడండి మేడం. ఇప్పుడు బూతు ఇది బూతు కాదు అన్నదానికి డెఫినేషన్ ఎక్కడ అని నేను అంటున్నా. మీకు ఇంకోటి చెప్తాను. చాలా మంది ఏమంటారంటే ప్రోనోగ్రఫీ వీడియోలు వస్తున్నాయి, పోర్న్ వీడియోలు చూస్తున్నారు, అది చాలా భూతం. ఓకే, వెరీ వెల్. అది నేషన్ వైడ్ అలానే ఇంటర్నేషనల్ వైడ్ దాన్ని ఇది చేశారు కాబట్టి దాని వరకు ఓకే అనుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాన్కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి, చదువుకోవాలని ప్రతిదీ రీసెర్చ్ చేసి చూస్తున్నాడు, అతనికి సంబంధించిన ఇవి చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాడు. ఈ రీసెర్చ్ చేసే వ్యక్తిని మాత్రం క్రైమ్ కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం చేసేవాడు క్రైమ్. హౌ కమ్? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? నాకు తెలిసి నేను చిన్నప్పుడు చాలా గుళ్ళకి వెళ్ళాను, చాలా టెంపుల్కి వెళ్ళాను. మన సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ టెంపుల్స్, మీరు పాత టెంపుల్స్లోకి వెళ్తే అక్కడ మీకు బొమ్మలు ఉంటాయి. నేను మా చిన్నప్పుడు మా నాయనమ్మని, మా చిన్నాన్నని, మా పేరెంట్స్ని అడిగేవాడిని ఏంటి ఇట్లా అంట. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మనిషి జీవితంలో ఏవేవి ఉంటాయో అవన్నీ అక్కడ మనకు కనిపిస్తాయి, గుడిలో అవన్నీ మనకు తెలుస్తాయి, నేర్చుకోవడం కోసం పెట్టారు అని చెప్పేసి. ఇప్పుడు గుడిలో అక్కడ పెట్టినవి అవి బొమ్మలు ఏవైతే ఉన్నాయో మనకు ఆ భంగిమలు కానీ అవన్నీ కూడా మనకు నేర్చుకోవడానికి పెట్టారు. అవన్నీ అక్కడ కనిపిస్తాయి నీట్గా, ఓపెన్ న్యూడే, రైట్? అక్కడ పెట్టారు కదా, ఇట్స్ నాట్ అఫెన్స్. దాన్ని టెక్నాలజీ పెరగగా వర్చువల్లోకి తీసుకొచ్చారు అనుకోండి, సపోజ్, అది అఫెన్స్ అవుతుంది. ఎలా అఫెన్స్ అవుతుంది? సింపుల్గా నేను చెప్పనా, అంటే మీరు లీగల్గా ఇట్లా మాట్లాడొద్దు, ఒక హ్యూమన్ మైండ్ సెట్ ని బట్టి చూసి మాట్లాడండి. మీరు అన్న 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒకరు రీసెర్చ్ కోసం తీసుకున్నారు, దాన్ని ఎట్లా రీసెర్చ్ చేస్తారు? దానికి సంబంధించి మీరు అన్న ఏదైతే పోర్నోగ్రఫీ దీనికి సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయి. సెక్స్ అనే సబ్జెక్ట్ ని ఎడ్యుకేషన్ చేయాలని కూడా. నేను అవ్వట్లేదు, మీరు చెప్పినంత వరకు నేను విన్నా. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. చంప మీద ఎలా కొట్టినా దెబ్బే. అరే వినండి, చెంప మీద దెబ్బ కొడితే ఎలా కొట్టినా దెబ్బే. నేను చెప్పేది వింటారా లేకపోతే మీరు చెప్పేదాన్ని నేను యాక్సెప్ట్ చేయాలా? ఫస్ట్ వినండి. నేను చెప్పేది మీరు కంప్లీట్ చేయలేనప్పుడు వెళ్ళేనప్పుడు నేను ఎట్లా వింటా? అది మీకు నీవేం కోర్టు కాదు. మీరు చెప్పింది నేను విన్నా, నేను చెప్పేది కూడా మీరు వినాలి. చెప్పే రీజనింగ్ ఏంటి? అతను ఆ దృష్టితో చూశాడు, ఈ దృష్టి ఎలా డిఫైన్ చేస్తారు? నేను చెప్పింది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నేను ఏమంటున్నాను లాస్ట్ లో? అదే అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా కదా. ఓకే,
తన కాన్సన్ట్రేషనే ఇప్పుడు అదే చెప్తున్నాను, సెక్స్ అనేది ఒక ఎడ్యుకేషన్ లాగా ఒక సబ్జెక్ట్ గా రావాలని కూడా కోరుకుంటున్నారు. కొంతమంది దాన్ని అగైనెస్ట్ గా ఆపోజిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఒక ఉద్దేశం గురించి చెప్తున్నా. ఇప్పుడు 16-17 years వాళ్ళు లేకపోతే టీనేజర్స్ ఉన్న వాళ్ళకి ఫోన్ లో మనకు అన్ని తెలిసిపోతున్నాయి కాబట్టి చూసి మీరు అన్నట్టుగా ఎంటర్టైన్ చేసి అట్లా అనేసి వదిలేస్తే ఓకే దానికి, ఎందుకంటే వాడి ఉద్దేశం, వాడి మైండ్ సెట్ వాడు పక్కన పెడద్దాం. కానీ అదే టీనేజర్స్ 12-13 years పిల్లోడు చూసి ఇందులో ఏముందా అని అనుకుని 60 ఏళ్ళ ముసలామిని ఒక టీనేజర్ రేప్ చేసి చంపేసిన సందర్భాలు ఉన్నాయి. నెలల పిల్లని చాలా మంది చెప్తూ ఉంటారు, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్లే రేపులు జరుగుతాయని. 60 ఏళ్ళ ముసలమ్మ ఏం కనిపిస్తుందని ఆమె మీద రేపు జరిగింది, 7-8 నెలల పిల్లల మీద ఏం కనిపిస్తుందని వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్ బట్టి నేను చెప్తున్నా. అలా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి ఇది కూడా ఒక ఆయుధం, వన్ ఆఫ్ ది సోర్స్ కాబట్టి కాస్త దూరంగా ఉంచితే బెటర్ కదా అని. కాదంటారా? అక్కడి నుంచి లీడ్ తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్ సైకలాజికల్ ఎఫెక్ట్ సబ్జెక్ట్. అది చూస్తేనే మీకు వచ్చింది అనుకుంటే మీకు ఇంకో విషయం తెలుసుకోండి. ఫస్ట్ ఎల్కేజీ నుంచి 10th class అయ్యే లోపల సైన్స్ సబ్జెక్ట్లో మన బాడీకి సంబంధించిన ప్రతి పార్టీకి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి. అవును, మరి దాన్ని ఏమంటారు? మీకు విషయం చెప్పండి. వెయిట్, దాన్ని ఏమంటారు? అదే చెప్తున్నాను మీకు. సో ఇట్స్ ఏ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఏజ్కి వచ్చాక ప్రతి పిల్లవాడికి 12 years తర్వాత మైండ్ అనేది మెచ్యూరిటీ డిఫరెన్స్ యాంగిల్స్లోకి డైనమిజంగా అది రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయిన దాంట్లో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటా? నా యాన్స్ నుంచి నేర్చుకుంటా, నా ఎల్డర్స్ నుంచి నేర్చుకుంటా, సొసైటీ నుంచి నేర్చుకుంటా. సో ఇక్కడ ఇలాంటివి సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకొని ఒకరు ఒక పద్ధతిని, అంటే ఒక దాన్ని చూసిన దాన్ని ఒకరు మంచిగా తీసుకుంటున్నారు, ఒక చెడుగా తీసుకుంటున్నారు. ఎఫెక్ట్ అక్కడ పడి సైకలాజికల్ ఎఫెక్ట్. ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ పడడానికి కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయాలి? వీటి మీద స్టడీ చేసి ప్రజలు ఇలా తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు మీరు అన్నారు రేపులు చేస్తున్నారు చిన్నపిల్లల్ని, ముసలావాడిని. ఏ రోజైనా మన భారతదేశంలో ఇన్ని జరిగిన హత్యలు లేకపోతే మానభంగాలు జరిగిన వాటిలో ఒక్కరైనా సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేశారా? ఎందుకు చేయాలా? రైట్, సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు సొల్యూషన్ వచ్చి ఉండేది. మీరు చేయలేదు కదా అది. ఈవెన్ మీకు క్రిమినాలజీ, పీనాలజీ అని 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అవి, క్రిమినాలజీ అండ్ పీనాలజీ. పీనాలజీ అండ్ నథింగ్ బట్ ఇట్స్ అ పెనాలిటీ, అంటే పనిష్మెంట్, తప్పు చేసిన. క్రిమినాలజీ దేనికి పెడతారంటే ఒక క్రైమ్ చేసిన వ్యక్తిని మళ్ళీ రీహాబిలిట్ చేసి సొసైటీలోకి పంపించాలి. దట్స్ అ మోటివ్. మీరు అది ఎక్కడ చేస్తున్నారు? ఒక వ్యక్తిని మీరు మార్పు బయటికి పంపిస్తున్నారా? సొసైటీలో చూపిస్తున్నారా? అసలు సొసైటీలో నుంచి వచ్చే లీడర్లే తిట్టుకుంటున్నారు కదా బూతులు. సొసైటీ నుంచి లీడర్లే చూపించి బెదిరిస్తున్నారు కదా జనాల్ని. సొసైటీలో ఎప్పుడైనా చెడిపోతుంది అంటే అది లీడర్స్ని బట్టే, ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ని బట్టే, వాళ్ళు చేసే యాక్ట్లను బట్టి, వాళ్ళు చేసే ఫ్యామిలీ యాక్టివిటీస్ని బట్టే ఉంది తప్ప సొసైటీలో జనాలు ఎవరు కోరుకోరు, ప్రజలు ఎవరు చెడిపోవాలని అనుకోరు. ఎంతసేపు ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి లీడర్లు అయిన తర్వాత, మినిస్టర్లు అయిన తర్వాత హితబోధలు చేయడమో లేకపోతే సుత్తపూత మాటలు చెప్పడం కాదు. అంతకుముందు నువ్వు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారని ఇంపార్టెంట్. లెట్ మీ కంప్లీట్. ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారని ఇంపార్టెంట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కొంతమంది సినిమా యాక్టర్స్ అందరూ కూడా పొలిటీషియన్స్ అయ్యారు. వాళ్ళు తీసిన మూవీలు అప్పుడు తప్పులే. వాళ్ళు ఇప్పుడు జనాలు ఇంకొకరు తీస్తే తప్పు అంటారు. వాళ్ళు అప్పుడు పొట్టకూడదు చేశారంటారు, వీళ్ళు మాత్రం చేయకూడదు అంటారు. హౌ కమ్? అంటే ఈక్వాలిటీ ఎక్కడికి పోయింది? నువ్వు చేస్తే ఏమో తప్పు లేదు, ఇంకోటి చేస్తే ఏమో తప్పు వచ్చింది. See, that is what equality చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీ సిస్టంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అనేది ఇప్పుడు పాలిటిక్స్ ఉందండి. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి? కొట్టుకోవడం, తిట్టుకోవడం. అసలు నేను వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాను, నేను వాళ్ళ ఫాలోవర్ అంటేనే అసలు అది పాలిటిక్స్ కాదు. పాలిటిక్స్లో ఫాలోవర్స్ కాదు ఉండాల్సింది. పాలిటిక్స్లో క్యాడర్ ఉండాలి. క్యాడర్ దేనికోసం ఉండాలి? పొలిటికల్ పాలసీస్ని రూట్ లెవెల్ వరకు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, కన్విన్స్ చేసి, దాని ద్వారా ఎలక్ట్ అయ్యి గవర్నమెంట్ని రన్ చేయడం కోసం. ఇప్పుడు ఏం నడుస్తుంది? నీ ఇంట్లో ఏం జరిగింది, నా ఇంట్లో ఏం జరిగింది, మీ ఊర్లో ఏం జరిగింది, నా ఊర్లో ఏం జరిగింది, వాడేం చేశాడు, వీడేం చేశాడు. క్యాడర్ ఇది ఇప్పుడు చేసేది. ఓకే సార్, మన సబ్జెక్ట్ డివియేట్ అయిపోతుంది. నో, ఇట్స్ నాట్ డివియేటెడ్. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడి లేకపోతే సినిమాలు తీసి వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, ఆ ప్రాసెస్ రైట్ అంటారా, రాంగ్ అంటారా? చేయొచ్చా, చేయకూడదా? ఒకటి అండి, సోషల్ మీడియాకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవునా? సోషల్ మీడియాలో కొన్ని కంటెంట్స్ అప్లోడ్ అవ్వవు, స్ట్రైక్ పడిపోతుంది. ఫేస్బుక్ అంతే, ట్విట్టర్ అంతే. అవునా? అది తీసుకునిందంటే అర్థం ఏంటి?
గ్లోబల్ వైజ్గా వాళ్ళ పాలసీకి తగ్గట్టుగా ఆ కంటెంట్ కానీ ఆ టెక్స్ట్ కానీ ఆ ఇమేజ్ కానీ ఉంది అని అర్థం. అవునా? అది యాక్సెప్ట్ చేసింది అన్నప్పుడు డిలీట్ అవ్వలేదు అంటే ఐ ఫాలోడ్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవునా? వీళ్ళ జ్యూరిస్డిక్షన్ ఎక్కడో ఇంటర్నేషనల్లో ఇంకో చోట ఉంటుంది. ఆ గవర్నమెంట్తో లేదా కన్సర్న్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ పనిష్ చేయాల్సింది ఎవరిని? ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. రెగ్యులర్గా చూస్తుంటారు, ఒక లారీలో ఇసుకనో లేకపోతే ఏదో ట్రాన్స్పోర్ట్ జరుగుతుందండి. దాంట్లో ఒక 2 బాటిళ్ళు లిక్కర్ బాటిల్ ఉన్నాయి. పాపం అది ఆ లారీ ఓనర్కి తెలియదు, ఆ లారీ డ్రైవర్కి తెలియదు. ఎవరో వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఎక్కాడు, ఆ లిక్కర్ బాటిల్ దొరికాయి, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. రైట్, లిక్కర్ బాటిల్ దొరికాయి. లిక్కర్ బాటిల్ తీసుకొచ్చింది ఎవరో ఎక్స్ అనే వ్యక్తి. ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి, లిక్కర్ బాటిల్ తీసుకెళ్ళాలి. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని తీసుకెళ్తారు, లిక్కర్ బాటిల్ తీసుకొస్తారు, లారీని తీసుకెళ్తారు. లారీ ఓనర్ పాపం ఎక్కడ ఉంటారో తెలియదు, లారీ డ్రైవర్ని తీసుకెళ్తారు, లారీ ఓనర్ కూడా తీసుకెళ్తారు. అందరినీ వేసోగా. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు దీంట్లో ఏం చేయాలి? సోషల్ మీడియాలో యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెడితే యూట్యూబ్ మీద కేసు పెట్టు, ఫేస్బుక్ మీద కేసు పెట్టు, ట్విట్టర్ మీద ఎలాన్ మస్క్ మీద కేసు పెట్టు, వాళ్ళని కూడా పట్టుకురా. ఇవి చేయాలి కదా. మరి ఇవన్నీ చేయకుండా ఓన్లీ ఆ పెట్టిన వాళ్ళ మీదనే అంటే సోర్స్ కల్పించింది ఎవరు? ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? ఓకే, ప్లాట్ఫామ్ ఇచ్చింది ట్విట్టర్, వాడిని పట్టుకురా. ఫేస్బుక్, వాడిని పట్టుకురా. యూట్యూబ్, వాడిని పట్టుకురా. నో ఎగ్జాంపుల్ మీకు ఎందుకు వేరియేషన్ చూపిస్తున్నానంటే, ఈ కేసులో అయితే ఇలా చేస్తారు. అంటే ఎవరు డిఫైన్ చేస్తారు? ఇది ఇన్వెస్టిగేషన్, అంతా ఇన్వెస్టిగేషనేగా, దేంట్లో అయినా అదే సెక్షన్సేగా, అదే ప్రొసీజరేగా. మరి ఇక్కడైతే వర్తించదు, ఇక్కడైతే ఇలా మోడ్ ఆఫ్ ఆపరెంటిస్ రెండు ఒకటే కదా. ఇప్పుడు ఇదే దాంతో ఒక జర్నలిస్ట్ ఉన్న ఆయన, అడ్వకేట్ కూడా, ఆయన ఒక 2 ఎగ్జాంపుల్స్ చూశారు. ఇలా పెట్టిన వాళ్ళ మీద ఒక చిన్న పిల్ల తల్లి ఆమె మీద ఎట్లా కేసులు పెట్టారని, ఇంకొకటి ఏదో ఆయనకు బాధాకరమైన విషయాలు ఒక 2 సందర్భాలు చూసి ఇది కరెక్ట్ కాదు, అరెస్ట్ చేస్తే 2 రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేయాల్సి ఉండే, సో తను ఏదో అనుకుని మీరు అన్నట్టుగా ఒక పిల్లేశారు. దానికి కోర్టు ఏం చేసింది? 4 మొట్టికేలేసి కాస్త జరిమానా విధించింది. మరి ఇక్కడ మనం ఏమనాలి? అట్లా ఎలా పడితే అలా మాట్లాడిన దాన్ని ఎట్లా సమర్థిస్తారు అని కూడా కోర్టు చివాట్లు పెట్టినట్టు వార్త. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. అసలు ఆ కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందో, ఆ కేసు ఏంటో, ఎందుకు ఫైన్ వేసిందో, ఇవన్నీ మనం చూడాల్సిన అంశం. కోర్టు ఊరికే ఫైన్ వేయదు. ఒకటి అది ప్రైవేట్కి సంబంధించిన అంశం. ఏది? కేసులు పెట్టుకోవడం, ఇవన్నీ ప్రైవేట్ కేసులు వేసుకోవాలి. అంటే ప్రైవేట్ ఇన్ ద సెన్స్ పర్సన్ వేసుకోవాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయడానికి లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే వేసే విధానాలు వేరుంటాయి. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కోర్టు ఫైన్ వేయడంలో అది డిఫరెంట్ స్టోరీ. దాన్ని మనము ఇప్పుడు మీరు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు. మీడియా ఫైన్ వేసింది కాబట్టి అంటే కోర్టు మీకు ప్రొసీడ్ చేయమని చెప్పి అర్థమా? అలా రాయలేదుగా. మనం ఊహించుకుంటున్నాం. అంతేగాని అది ఎందుకు, ఏ సందర్భంలో వేసింది ఏంటనేది కూడా మనం చూడాలి. అవన్నీ కూడా ఆ కాంటెక్స్ట్ చూడకుండా ఎలా చేస్తాం? సపోజ్ ఇప్పుడు మీరు అన్నారు ఒకరికి చేయలేదు, ఒకరికి చేశారన్నప్పుడు దానికి సంబంధించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు రిట్ అయ్యాలి. ఎఫెక్ట్ అయింది వాళ్ళు కదా. ఓకే, ఎప్పుడు మనం థర్డ్ పిల్ అంటే ఏంటంటే మీకు అది కూడా అర్థం చెప్తాను చూడండి. ఇన్కెపాసిటీ ఉన్న పర్సన్స్ పబ్లిక్ అట్ లార్జ్ ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నప్పుడు సమాజానికి ఇంకా వాళ్ళు వేయలేని సందర్భాల్లో ఎవరో ఒక వ్యక్తి రావడానికి ఉంది. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు, ఎవరైనా కేసు పెట్టేయచ్చు అని చెప్పేసి. మీ హ్యాట్ మీద అందరికీ చెప్పబోతున్నాను చూడండి. ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు కంప్లైంట్ ఆర్ ఇన్ఫర్మెంట్ అని ఉంటుంది. ఇన్ఫర్మెంట్ అంటే అర్థము ఆ సమాచారం తెలిసిన వ్యక్తి అని అర్థం. ఇవ్వకూడదు అనట్లేదు. కానీ ఇన్ఫర్మెంట్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది కూడా చూసుకోవాలి. ఓకే, వెన్ ద విక్టిమ్ ఇస్ ఇన్కెపాసిటీ, వెన్ ద విక్టిమ్ ఇస్ ఇన్కాంపిటెంట్, దెన్ యు ఆర్ ఎ పర్సన్ టు స్టాండ్ అండ్ గివ్ ఎ కంప్లైంట్. అది కూడా ఏంటి, కొన్ని సందర్భాలలో ఇన్ఫర్మెంట్ ఈస్ ఎనఫ్. కానీ ఇలాంటి విషయాలలో కాదు కదా. ఎవరో తిట్టినప్పుడు, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నారు, కెమెరామ్యాన్ పోయి ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ తర్వాత మేము మీరు నేను మళ్ళీ మంచిగా మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది? ఫాల్స్ కంప్లైంట్. అవునా? ఆ కంప్లైంట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని హెరాస్ చేశారు పోలీసు వాళ్ళు, అప్పుడు నష్టపోయింది ఎవరు? మీరు. అవునా? కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ మంచిగా ఉన్నాం, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయాం, మళ్ళీ కలిసినాం, మళ్ళీ మాట్లాడుకున్నాం. దానివల్ల కానీ మీరైతే హెరాస్ అయ్యారా? మీరైతే బాధ చెందారా? మరి ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? అంటే మైండ్ అప్లికేషన్ లేకుండా చేసిన ఒక యాక్ట్ని లా ప్రకారంగానే ఇల్లీగల్గా చేశారు. నువ్వు లాని డ్యూ కేర్ అంటారు, దానికి డ్యూ కేర్ ప్రొసీజర్ ఉంటుంది ఒకటి. డ్యూ కేర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోతే, ఎందుకు డ్యూ కేర్ అని అంటున్నాం? నువ్వు చేసేది చాలా కేర్గా చేయాలి, చాలా కాన్షియస్గా చేయాలి, నీ మైండ్ అప్లై చేయాలి అని అంటారు. అలా చేయకుండా చేస్తే నెగ్లెక్ట్గా ఏమంటారు? నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్. నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్ చేస్తే ఏం చేయాలి? సో సర్వీస్ ఎఫెక్ట్, మీ మీద చర్య తీసుకోమని కంప్లైంట్ చేయాలి. అప్పుడు ఎవరికి లాసు?
ఆబ్వియస్లీ దెన్ రైట్. సో ఇది ప్రజలకి తెలిస్తే ప్రజలు యాక్ట్ అవ్వడం మొదలు పెడితే ఇంకొకరు నెగ్లెంట్గా ఉండకుండా కాషియస్గా ఉండి పనిచేస్తారు. లేదనుకోండి పొద్దున్నే వచ్చాము 10:30 అయింది, ఆమె 1 గంట అయింది లంచ్కి వెళ్తున్నా, 4:30 అయిపోయిందమ్మా రేపండి, ఇది పోదు. ఇంకా ఎన్ని రోజులని నాకు అర్థం కాలేదు. ఏ సొసైటీలో ఉన్నాం మనం? ఇంకా చట్టంలో ప్రతి ఒక్కటి మనకు ఉంది, ప్రతి ఒక్కటి ఉంది చట్టం. రైట్. సో మనం తెలుసుకుని ఈవెన్ సెక్షన్ 29 ఇండియన్ పోలీస్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది, ఒక వ్యక్తిని ఎవరు అన్వాంటెడ్ గా ట్రీట్ చేయకూడదు, అన్వాంటెడ్ బిహేవియర్ ఉండకూడదు. రైట్. సెక్షన్ 29 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ అందులో ఉంటది. పోలీస్ వాళ్ళు మిమ్మల్ని తిట్టడం, కొట్టడం, బూతులు మాట్లాడడం ఇలాంటి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి. యాక్చువల్లీ మనకి ఫారెన్ కంట్రీస్ లో అసలు ఏమీ లేకుండా, అసలు మీకు ఇంకో విషయం తెలుసా, మన ఇండియా ఆబ్జెక్ట్ కాదండి, మన ఇండియా యొక్క మెయిన్ బొటానికల్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనకు అతిథులు వస్తారు, మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకు చెప్పండి? మన సాంప్రదాయం అదే. రైట్. మనం ఒక వ్యక్తికి ఫస్ట్ మర్యాద ఇవ్వడం, మర్యాద పుచ్చుకోవడం. అది గవర్నమెంట్ లోనే లేనప్పుడు ప్రజల తరపున మీకు మర్యాద లేదు. మీరు క్యాన్వాయిల్ వేసుకొని పోతుంటారు, ప్రజలు ఎక్కడో అక్కడ గుర్రలాగా ఈ మూల కార్లు వస్తుంటే పోతానే ఉంటే మిగతా వాళ్ళు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. అసలు ఏ లాలో ఉంది చెప్పండి, నాకు ఒకటి చెప్పండి, ఏ చట్టం మీకు ఇచ్చింది ఆ ప్రివిలేజెస్? ఒకటి, ట్రాఫిక్ వాళ్ళకి ఇలాంటి ఇంపార్టెంట్ వాళ్ళు విఐపీలు వెళ్ళేటప్పుడు అబ్స్ట్రక్షన్ లేకుండా, ట్రాఫిక్కి అబ్స్ట్రక్షన్ లేకుండా రూట్ని క్లియర్ చేయాలి అంతే. అలా అని చెప్పేసి మొత్తం అందరం ట్రాఫిక్ అంతా ఆపేసి వెళ్ళని పంపిమని కాదు. ఏ చట్టం చెప్తుంది మీకు చెప్పండి? సీఎం వస్తుంటే మేము అందరూ ఆగిపోవాలి, మినిస్టర్ వస్తున్నాడంటే కుయ్యి అందరూ ఆగిపోవాలి. ఎవరు ఇచ్చారు పవర్ మీకు? అది ఇప్పుడు కొత్త వెరైటీ, డీజీపీలకు కూడా ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీలకు ప్రోటోకాల్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ప్రోటోకాల్, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రోటోకాల్. ఏంది నాకు అర్థం కాల. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్కి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి జరిగిన అక్కడ జరిగిన అక్రమాల గురించి అది మాట్లాడారు, సీజ్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అక్కడ ఆ సినారియో? ఒకటి, ఐ థింక్ మేబీ హీ డోంట్ నో ద బేసిక్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ బేసిక్ ఆఫ్ లా అండ్ బేసిక్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ సిస్టమ్. ఇవి తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పోర్ట్ అనేది ఎవరి అండర్లోకి వస్తుంది? ఇట్స్ కమ్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్, కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు. అది దాన్ని సీజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, లేకపోతే దానికి సంబంధించిన యాక్టివిటీస్ అని ఎవరు చూసుకోవాలి? కన్సర్న్ అథారిటీ వాళ్ళు చూసుకోవాలి, అది కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు. ఒక స్టేట్ మినిస్టర్ చెప్పారని చెప్పేసి కస్టమ్స్ వాళ్ళు ఇమీడియట్గా యాక్ట్ అవుతారా? ఊరికే చెప్పేస్తారు కదా, పటాపటమని చేసేస్తారా? పబ్లిక్ కూడా తెలియాలి కదా. అలాంటప్పుడు ఈయన ఏం చేయాలి? పబ్లిక్ ని తప్పుదోవ పట్టిస్తున్నాడు ఈయన. నిజంగా అది మీకు ఇష్యూ తెలిసినప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ ఎ లెటర్ టు హిమ్. ఎవరిని? ఆ పోర్ట్లో ఉన్న వాళ్ళకి లెటర్ రాయాలి. రాశారు అది? అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అధికారికి అక్కడ ఒక అక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని సీజ్ చేయడానో లేకపోతే దాన్ని నివారించే అధికారం అయినంత మాత్రాన, రైట్ లేదా? అదే ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీకు పైనుంచి గాడ్ అన్ని పవర్స్ ఇవ్వరు. లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం పాటించాలి. అవి కస్టమ్స్ అండర్లోకి వచ్చేవి. మీకు నిజంగా అక్కడ అక్రమం జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. యూ కాంట్ సే అండ్ యూ కాంట్ డైరెక్ట్ దెమ్. నేను డైరెక్ట్ చేస్తున్నా చేసి, ఇదేం సినిమా కాదు. డోట్ బ్యాట్ అనేది చేసేసడానికి. ఇది సిస్టమ్, గవర్నెన్స్. ఆయన అప్పుడు ఏం చేయాలి? నిజంగా ప్రజల్ని తప్పుదావ పట్టించడం ఇది. మీరు నిజంగా అలా తెలిసినప్పుడు మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పి, మీరు నోట్ పెట్టి, మీరు ఆ కన్సర్న్ అథారిటీకి, అలానే మినిస్ట్రీకి, కన్సర్న్ మినిస్ట్రీకి, సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్ట్రీకి లెటర్ రాసి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాలి. అది మీ డ్యూటీ. మీరు అది చేయకుండా ఓన్లీ సినిమా షూటింగ్ లాగా మీడియాలో చెప్పేస్తే అయిపోయిద్దా? అంటే పబ్లిక్ని తప్పుదావ పట్టించడం కాదు అది. ఓకే, అలా చేయకూడదు. నేను ఇంటర్వ్యూ ఏదైతే క్వశ్చన్తో స్టార్ట్ చేశానో ఎండింగ్ కూడా దాంతోనే క్లోజ్ చేద్దామని నేను ఆగాను. సో ఇప్పుడు ఏపీలో జరిగి ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి సంబంధించి కేసులు, అరెస్టుల పర్వం కొనసాగేసరికి శ్రీరెడ్డి గారు భయపడ్డారు. ఆమె ఒక లెటర్ రాశారు, సారీ చెప్పారు. పోసాని కృష్ణమురళి గారు, నాకు అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు. సో ఒక వర్గం వారు చెప్తున్నారు ఆయన భయపడ్డారు, ఎందుకు వచ్చింది ఈ గొడవలు, ఇష్యూస్ నాకు అన్నట్టు. అలీ గారు ఎప్పుడో జాగ్రత్త పడ్డారు. రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి దగ్గర జరిగిన డ్రామా తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఒక స్టేట్మెంటే ఆర్జీవి గారి దగ్గర నుంచి వస్తుందేమో అని చాలా మంది చూసారు, వెయిట్ చేశారు. ఎక్కడ మాకేమి అందట్లేదు. చాలిక నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేను సినిమా వ్యక్తి అంటే, సారీ చెప్పలేదు పక్కన పెడదాం, నేను సినిమా వ్యక్తిని, నేను సినిమాలు చేసుకుంటాను, నాకు రాజకీయాలకి సంబంధం లేదు అను, అలా ఏదైనా ఒకటి. ఆయన ఏం తప్పు చేశాడని చెప్పడానికి ఆయన ఎవరిని తిట్టలేదు,
ఎవరిని బూదులాడలేడు, ఎవరిని దుర్భాషలాడలేదు. అంటే ఇబ్బంది కలిగే అంటే మీరు బాధపడేలా అంటే ఎవరైతే ఒక పర్సన్ వాళ్ళు బాధపడేలా సినిమాలు తీశారు ఎప్పుడు కదా. చాలాసార్లు చెప్పాడు, ఆయన సినిమా తీస్తున్నాడు, సెన్సార్ అయింది, నచ్చిన వాళ్ళు సినిమా చూస్తారు, నచ్చిన వాళ్ళు సినిమా చూడరు. నాకు నచ్చలేదు సినిమా అంటే హూ కేర్స్ అబౌట్. వీళ్ళందరికీ వచ్చిన భయం రామ్ గోపాల్ వర్మ గారికి ఎందుకు రాలేదు? ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు వస్తుంది? అంటే శ్రీరెడ్డి గారు, పోసాని గారు అందరు తప్పు చేసినట్టు. ఐ డోంట్ నో రియల్లీ. వాళ్ళు తప్పు చేశారు లేదో నాకు అసలు వాళ్ళు ఎందుకు సారీ చెప్పారో కూడా నాకు తెలియదు. అసలు పోసాని కృష్ణమూర్తి గారు ఎందుకు సారీ చెప్పారో తెలియదు, శ్రీరెడ్డి ఎందుకు సారీ చెప్పిందో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు సారీలు చెప్పుకున్నారో వాళ్ళ కంటెన్షన్ అంటే ఐ డోంట్ నో. ఇంకా ఎందుకు చెప్పారో తెలియదు అన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు అనలేదు. సంతోష్ నాకు తెలుసు, మీడియాలో చూస్తున్నా, కానీ ఎందుకు సారీ చెప్పారు ఐ డోంట్ నో. వాళ్ళకి ఏం ప్రెజర్స్ వచ్చాయో ఏం. సపోజ్ ఇప్పుడు రాజీవ్ గారికి ప్రెజర్స్ వచ్చాయి, చేశాయి, ఇట్లాంటి జరిగినా ఆయనకున్న టీం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంది, ఆయన చుట్టుపక్కల ఉన్న టీం స్ట్రాంగ్ ఉంది, ఆయన లీగల్గా స్ట్రాంగ్ ఉన్నారు, ఆయన ప్రతిదీ లా బైండింగ్ సిటిజన్ కాబట్టి ప్రతిదీ లీగల్గానే చేస్తారని ఏం చేసినా కూడా ఎవరిని ఆయన నొప్పి పెట్టే టైపు కాదు, ఆయన ప్రొఫెషనల్గా నడుస్తుంటారు. కొంతమందికి నచ్చదు అంతే. హీఈస్ ఎ జెన్యూన్ అంటే క్రియేట్ ఆఫ్ పర్సన్, ఆయన రియాలిటీని మాట్లాడతారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నచ్చలేదన్న ప్రతి ఒక్కరు కూడా డెమోక్రసీలో నాకు నచ్చలేదు నువ్వు వెళ్ళిపోన్నాడు అనుకుందా? నో, దెన్స్ ఎవ్రీబడి రైట్. సో అక్కడ శ్రీరెడ్డి క్షమాపణ చెప్పింది, లేకపోతే పోసాని కృష్ణమూర్తి గారు క్షమాపణ అసలు ఎందుకు చెప్పారు? రీజన్ చెప్పారా? క్షమాపణ చెప్పారు, శ్రీరెడ్డి క్షమాపణ చెప్పింది, చాలా పెద్ద వీడియో పెట్టారు, లెటర్ రాశారు. నేను అప్పట్లో నిజంగానే కించపరిచేలా మాట్లాడాను, కించపరిచి మాట్లాడాను. అది ఓకే, కించపరిచి మాట్లాడే అదంతా ఓకే. ఇప్పుడు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? అప్పుడు అది తప్పు చేశాను, ఇప్పుడు నేను కళ్ళు తెరుచుకున్నాను అన్నారు. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ఈ రోజు ఎందుకు చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు హింసిస్తున్నారని అర్థం, అవునా? రాశారుగా ఆమె, నాకు వెనకాల చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని. ఒక మనిషిని నీకు నిజంగా అప్పుడు ఆమె అంత తప్పు చేసినప్పుడు నువ్వు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. నువ్వు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా ఈ రోజు నేను తెలిసిన ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నా అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్. అది ఏంటో తెలుసా మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే? ఎలక్షన్స్ ని ఎలక్ట్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత ఓత్ తీసుకుంటాం మనము, ప్రమాణ స్వీకారం ఏం చెప్తాం? నా సొంత లాభాని కోసమో, నా బంధువుల కోసమో, నా ఇంకోరి కోసమో నేను ఏది చేయను అంటారు. మరి ఇదేంటి? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కాల్డ్ బ్రీచ్ ఆఫ్ ఓత్. సొంతానికి వాడుకుంటున్న మిషనరీని వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళని రిజైన్ చేయమని చెప్పాలి. ఓకే, సో ఫైనల్ గా చెప్పండి బాలా గారు, రాజీవ్ గారు ఎక్కడ ఉన్నారో చెప్పక్కర్లేదులే కానీ హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఇస్తున్నారు కదండి, మీరు చెప్పండి. చెప్తున్నారు కదా ఆయన. ఓకే, సంతోషంగా ఉన్నారా? హెల్దీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పేదానికంటే హీ హిమ్సెల్ఫ్ షోకేసింగ్ దట్ మీడియా, దిస్ ఇస్ మీ, ఐ నెవర్ డన్ ఎనీ మిస్టేక్స్ అండ్ ఐ జస్ట్ అసలు పోస్ట్ చేస్తానో లేదా కూడా నాకు తెలియదు, ఇప్పుడు లాంగ్ బ్యాక్ అంటున్నారు. అసలు ఆయన కూడా అన్నారు, నేను అకౌంట్లో చెక్ చేసుకుంటే ఎక్కడ నాకు ఆ పోస్ట్ లేదు, మరి ఆ పోస్ట్ లేదని ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. సో దట్స్ వాట్, నేను లీగల్గా నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను లీగల్గా అప్రోచ్ అయ్యాను, లెట్స్ సీ అని చెప్పేసి అంటున్నారు. ఆయనే చెప్పారు కదా. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.